అందరికీ నమస్తే. టెట్, డిఎస్సి, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులందరికీ కూడా నేను ఇచ్చేటటువంటి ఉచిత గైడెన్స్ ప్రోగ్రాంకు స్వాగతం. మిత్రులారా, నా దగ్గరికి ఇక్కడ వచ్చి చాలామంది ప్రిపేర్ అవుతుంటున్నారు కదా. వాళ్ళకు ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం, జాబ్ సాధించడం కోసం వాళ్ళకు కేస్ స్టడీ పెట్టి అందులో చాలా ప్రశ్నలు పెట్టి వాళ్ళు రాసిస్తున్న విషయం తెలిసిందే. అందులో వచ్చేటటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకొని మీకు కామన్గా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాటికి సమాధానాలు కూడా మీకు చెప్తాను. కొంతమంది రాసుకునేటప్పుడు నాకు వచ్చిన సమస్యలు ఏంటంటే, నాకు చెప్పే సమస్యలు ఏంటంటే, సార్ నాకు నిద్రే పట్టడం లేదు, కాబట్టి నేను పగులు క్లాసులో నిద్రపోవాల్సి వస్తుంది, మార్కులు తగ్గిపోతున్నాయి, మరి నాకు పరిష్కార మార్గం ఏంటి? వీళ్ళు యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు, ఎక్కువగా ప్రేరేపితమై ఉంటారు. రెండో వ్యక్తులు, నేను కొత్తగా వచ్చాను సార్, కాబట్టి నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను, కాబట్టి రాత్రి 10-10:30 పడుకుంటే ఉదయం 6:30-7కు లేస్తున్నాను, అక్కడ నుంచి క్లాస్కి వచ్చేస్తున్నాను అని మనకు తేలింది. ఇద్దరిది ప్రమాదమే. ఒకరిది అతివృష్టి, రెండో వాళ్ళది అనావృష్టి. ఇక్కడ 9-10 గంటల క్లాసులు వినాలంటే నీ మైండ్కు కావాల్సినటువంటి రెస్ట్ ఇవ్వాల్సిందే. ఆ రెస్ట్ ఎన్ని గంటలు అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నాం సార్ అంటే నీకు 4:30 నుంచి 5:30 గంటలు సరిపోతుంది. ఎక్కువ ప్రెజర్తో ఉన్నాను సార్ అంటే ఇంకొక అర్ధ గంట నిద్రపోయినా కూడా పర్లేదు. కానీ మెదడుకి ఎంత బాగా నువ్వు కానీ రెస్ట్ ఇస్తే అది ప్రాసెస్ చేసుకుని నేర్చుకున్న విషయాలు ఎనగ్రాములుగా, న్యూరోగ్రాములుగా మార్చి కన్సాలిడేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా అది స్థిరపరచుకుంటుందనే విషయం మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సందర్భంలో మీరేం చేయాలంటే దానికి కావాల్సిన రెస్ట్ ఇచ్చి మీరు క్లాసులు వింటే కొద్దిగా లేట్ అయినా సరే అద్భుతమైన ఫలితం పొందుతారు. రెండో వ్యక్తులు బాగా నిద్రపోతుంటారు. వీళ్ళు దీనివల్ల చాలా ప్రమాదం వస్తుంది. మీరు అందరినీ కంపేర్ చేసుకోవాలి. మీ మార్కులు ఎందుకు పెరగలేదు, ర్యాంక్ ఎందుకు తగ్గలేదు అంటే ఈ సమస్యలు మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలి? నిద్రను కంట్రోల్ చేయాలి. అతి నిద్రాలోలుడు తెలివి లేని హీనుడు అన్నాడు ఒక అద్భుతమైనటువంటి ఒక పాటలో. అతి నిద్రాలోలుడు తెలివి తగ్గిపోతుంది వాళ్ళకు. కాబట్టి మీరేం చేయాలి? టైం నిర్దేశించుకోండి, అందరినీ చూడండి, కంపేర్ చేయండి. ఖచ్చితంగా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు గుర్తుపెట్టుకుంటే నీకు నిద్రలు తగ్గుతుంది. అప్పుడు 6 గంటల నుంచి 5:30 గంటలకు చేసుకోవచ్చు. కంటిన్యూ చేస్తే 100% ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంది, అందులో జాయిన్ అవుతూ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టేటటువంటి సదుపాయాలన్నీ అందులో ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకుంటే మీకు మేము ఉచిత గైడెన్స్ ప్రోగ్రామ్ అందిస్తాం. 100% జాబ్ ఈసారి తెచ్చుకోవడానికి ఈ మెగా సెషన్స్లో మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. గుడ్ లక్ టు ఆల్.